audio jungle. పద్మశాలి లెక్కన విషయాన్ని చెప్పి ఇవన్నీ కూడా వాస్తవాలు అందరం మాట్లాడుకున్నాయి. ఎవరి మనసులో ఉన్న విషయాలన్నీ వాళ్ళని చెప్పుకున్నాం. ఆత్మీయ సమ్మేళనం అంటేనే ఆత్మీయంగా ఒకరికొకరు పంచుకోవడం, మాట్లాడుకోవడం. వాస్తవానికి మన తెలంగాణ సమాజంలో పద్మశాలి కుల బాంధవుల గురించి ఆలోచించినట్టయితే ఒకప్పుడు బాగా బతికినటువంటి సమాజం, అద్భుతమైనటువంటి డిమాండ్ ఉండి రెస్పెక్ట్ సమాజంలో ఉన్నటువంటి సమాజం. మరి రాను కుల వృత్తులన్నీ కూడా అడుగట్టిపోయినాయి. మనం చేస్తున్నటువంటి వృత్తి అంతా కూడా ఆగమాగం అయిపోయింది. కొత్త షాపులు వచ్చినాయి, కొత్త టెక్నాలజీ వచ్చింది. మన చేనేత పరిశ్రమలకు పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది. దాంతో ఎక్కడికక్కడ పద్మశాలిలం ఏ వృత్తి దొరికితే ఆ వృత్తిలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. చదువుకునే అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు మేధావులుగా పెద్ద ఎత్తున చాలా రంగాల్లో ఇవాళ పనిచేస్తూ ఉంటారు. దాదాపుగా మా ప్రెస్ మిత్రులలో ఎప్పుడు కూడా చాలామంది పద్మశాలి మిత్రులు రాష్ట్రంలో అయిన జిల్లాలో కూడా కనబడుతూ ఉంటారు. అదేవిధంగా ఎంతోమంది ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారు. చాలా గ్రామాల్లో మేము చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సిద్దిపేట, సిరిసిల్ల ఈ ప్రాంతాలలో చాలా మంది పద్మశాలి ఆడబిడ్డలు, అక్క చెల్లెలు కుల వృత్తి, చేనేత వృత్తి తగ్గిపోతున్నటువంటి సందర్భంలో ఆ టైంలో వచ్చినటువంటి బీడీ కార్మిక వృత్తిని ఎంచుకొని చాలా మంది బీడీ కార్మికులుగా కూడా మెదక్, కరీంనగర్ జిల్లాల్లో మరి మారడం జరిగింది. అంటే అల్టిమేట్గా నిజామాబాద్లో కూడా అల్టిమేట్గా చాలా సందర్భాల్లో మనకు ఉండేటటువంటి కుల వృత్తులు అనేటటువంటి ఆగమైనప్పుడు కులంలో ఉండేటటువంటి మనందరం కూడా రకరకాల వృత్తుల్లో స్థిరపడాల్సినటువంటి సందర్భం ఇవాళ తెలంగాణలో మనం చూసినాం. ఇటువంటి సందర్భంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ చేనేత కార్మికులను ఆదుకునే విధంగా, చేనేత కార్మికుల్ని పెద్ద ఎత్తున మళ్ళా ఒకసారి ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్ వారికి ఇచ్చే విధంగా చేస్తున్న ప్రయత్నం మీ అందరికీ తెలిసింది. ముఖ్యంగా మా చేనేత శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు అయితే తనే స్వయంగా ప్రతి సోమవారం చేనేత షర్టు, చేనేత బట్టలు వేసుకొనే బయటకు వెళ్ళేటటువంటి సందర్భం. చాలా పెద్ద ఎత్తున ఖచ్చితంగా చేనేతను ఆదరించాలని చెప్పి ఒక మంచి వారొక వేవ్ లాగా క్రియేట్ చేయడం జరిగింది. ఎంతోమంది అంబాసిడర్స్ని పెట్టుకున్నాం. చేనేత నుండి రకరకాలుగా ఫ్యాషనబుల్గా కొత్త వస్తువులు ఏం తయారు చేయొచ్చు అని చెప్పి ఒక సీరియస్ ఎఫర్ట్ జరుగుతుంది. ఇవాళ మన రాష్ట్రంలో బతుకమ్మ చీరలు ఆడబిడ్డలందరికీ ఇస్తే కంప్లీట్గా ఈ సంవత్సరం సిరిసిల్ల చేనేత కార్మికుల దగ్గరనే టోటల్గా చీరలన్నీ కూడా నేయించడం జరిగింది. దాదాపు ఒక 80 to 83 కలర్స్లో చాలా బ్రిలియంట్గా చేనేత, అంటే అక్కడ ఉండేటటువంటి ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 15 నుండి 20 వేల రూపాయలు కనీస ఆదాయం వచ్చే విధంగా, మొత్తం సంవత్సరం పాటు చేతి నిండా పని ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం మరి చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నటువంటి సందర్భం. ఇది మీ అందరికీ తెలిసింది. మనిషి అనేవాడు ఒక సమాజంలో ఒక సమూహంలో బతికేటటువంటి వాడు. ఇవాళ తెలంగాణ సమాజంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్నటువంటి మార్పులు మీరు అన్నీ చూస్తున్నారు. మనము అప్రోచ్ అవ్వడం ఈజీగా ఉంటుంది, ప్రజల్ని కలవడం ఈజీగా ఉంటుంది. పైగా కుల సంఘాలుగా ఏర్పడ్డటువంటి మన సోదరులందరూ కూడా కమ్యూనిటీ బేసిస్ మీద మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నేను ఒకటే చెప్తా ఉంటాను, ఫస్ట్ ప్రయారిటీ మన కమ్యూనిటీకి మనం ఏం చేసుకున్నాం, సెకండ్ ప్రయారిటీ ఓవరాల్ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక 24 గంటలు కరెంట్ వస్తే ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలు కరెంట్ వస్తుంది. అందులో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా బెనిఫిషియరీ కాదని చెప్పడానికి లేదు. అదేవిధంగా ఇదివరకటి ప్రభుత్వాలు ఎన్నడూ ఇయ్యని విధంగా కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు వస్తే మన పద్మశాలి కుల బాంధవులకు చాలా మందికి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం అందినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి పథకాలు వీరికి వారికి అన్నట్టు కాకుండా, సెలెక్టివ్గా కాకుండా కేవలం అర్హత అనేటటువంటిది పేదరికాన్ని పెట్టుకొని ఒక యూనివర్సల్ అప్రోచ్తో పోతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉన్నది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే ఒక ప్రోగ్రెసివ్ అప్రోచ్తోని మంచి థింకింగ్తో ఉన్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా నేనైనా, గణేష్ గుప్తా అన్నగారు అయినా కూడా ఎవరు అప్రోచ్ అయినా, ఏ విషయం మీద అప్రోచ్ అయినా తప్పకుండా దాన్ని స్టడీ చేసి మాతో అయ్యే పని ఉంటే ఎటువంటి డీలే లేకుండా ఇమీడియట్గా చేయడం, కాని పని ఉంటే చేతులెత్తి దండం పెట్టి ఈ పని నాతో కాదని చెప్పేటటువంటి ఒక సిన్సియర్ పాలిటిక్స్ని ఈ జిల్లాకు మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదివరకటి రాజకీయ నాయకుల్లాగా
ఒక అకౌంటబిలిటీ లేకుండా, జవాబుదారీతనం లేకుండా మాటలు దాటవేస్తూ ఎలక్షన్ టు ఎలక్షన్ కనిపించేటటువంటి నాయకత్వం తెలంగాణలో మనం ఎంకరేజ్ చేస్తలేం. ఒక జవాబుదారీతనం ఉండేటటువంటి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. నేనైనా గణేష్ గుప్తా గారైనా మీరు చాలామంది కలిసి ఉంటారు పలు సందర్భాల్లో మమ్మల్ని. చేయలేనిది చేస్తామని అబద్ధాలు చెప్పం. నేను ఓపెన్గా చెప్తానే ఉంటాను, చాలా మందికి చేయలేనిది చేయలేమనే చెప్తామని. అట్లనే సత్యపాల్ అన్న గారు, విల్లా మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో వచ్చినప్పుడు కూడా మేము ఒకటే చెప్పినాం, అన్న మీరు ఎంతో కొట్లాడి జిల్లా మన పట్టణ సమాఖ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైందంటే ఎన్నికై ఉన్నన్ని రోజులు ఆ సీట్లో కూర్చొని మళ్ళీ ఖాళీగా వెళ్ళిపోతే మన కాంట్రిబ్యూషన్ అంటూ ఏముండదు. వారికి కుల సంఘానికి సంబంధించి అధ్యక్ష హోదాలో వారికైనా, నిజామాబాద్ టౌన్ ఎమ్మెల్యేగా వారైనా, నిజామాబాద్ ఎంపీగా నేనైనా ఎన్నికయి మామూలుగా మళ్ళీ వెళ్ళిపోతే మన కాంట్రిబ్యూషన్ ఏముండదు. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.